in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. అందరికీ సుపరిచితం షిఫ్ట్ కీ కీబోర్డ్లో కొత్తగా ఒక ఆప్షన్ వచ్చింది. మనం ఏదైనా మెయిల్ని కంపోజ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూర్తిగా పేరు అడ్రస్లు వీటిని టైప్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎస్ఎన్ అని చెప్పేసి టైప్ చేసిన వెంటనే శ్రీధర్ నల్లమూత అని చెప్పేసి వచ్చేసింది. చూడండి, వన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నా అంటే కనుక శ్రీధర్ నల్లమూత అనేది పూర్తిగా టైప్ చేయాల్సిన పని లేకుండా ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇలాగా ఒక లెంతీ స్ట్రింగ్స్కి మనం షార్ట్ కట్స్ని క్రియేట్ చేసుకోవడానికి కొత్తగా షిఫ్ట్ కీ కీబోర్డ్లో మనకు ఆప్షన్ వచ్చింది. దీనికోసం మనకి మెనూలోకి వెళ్తే కనుక క్లిప్ బోర్డ్ అనేది కూడా మనం దీంట్లో అడిషనల్గా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లిప్ బోర్డుని సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక ఇంతకుముందు మన క్లిప్ బోర్డ్లో కాపీ చేసిన రకరకాల టెక్స్ట్ కనపడుతూ ఉంటుంది. ఎడిట్ క్లిప్ బోర్డ్ అంటే కనుక మనం అడిషనల్గా క్లిప్ బోర్డ్ని ఎడిట్ చేయవచ్చు. యాడ్ న్యూ క్లిప్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ కట్గా దానికి ఎఫ్బి అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. టైప్ చేసేసి సేవ్ అనే దాన్ని నేను ప్రెస్ చేస్తున్నాను అంటే కనుక ఇక్కడ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ ఎఫ్బి అని చెప్పేసి నేను టైప్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా కింద ఫేస్బుక్ అని చెప్పేసి వచ్చింది. చూడండి, దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగ షార్ట్ కట్స్ని క్రియేట్ చేసుకోవడం కోసం, అలాగే క్లిప్ బోర్డ్స్లో ఎక్కువ క్లిప్స్ని సేవ్ చేసుకోవడానికి షిఫ్ట్ కీ తాజాగా మనకు అవకాశం కల్పిస్తూ ఉంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.